రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత అత్యధిక మంది భక్తులు హాజరయ్యే అతిపెద్ద జాతర లింగమతుల జాతర. దీన్నే పెద్దగట్టు జాతర, గొల్లగట్టు జాతర అని కూడా పిలుస్తారు. చోళ చాళుక్యులు కాకతీయుల కాలం నుంచి నిర్వహిస్తున్న జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గొల్లగట్టు చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యంపై కథనం. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లి పెద్దగట్టుపై రెండేళ్లకోసారి లింగమతుల జాతరను ఘనంగా నిర్వహిస్తారు. 5 రోజుల పాటు జరిగే జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత ఆ స్థాయిలో భక్తులు ఈ జాతరకు తరలివస్తారు. ముఖ్యంగా యాదవులకు ఈ జాతర పెద్ద పండుగ. స్వామి అమ్మవార్లకు మొక్కితే కోరిన కోర్కెలు తీరడంతో పాటు ఆయురారోగ్యాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ దేవుని కాడ ఎప్పుడైనా మాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని తరాల నుంచో ఎక్కడికి వస్తూనే ఊరు పోతూనే ఊరు. 2010లో నాకు ఆరోగ్యంగా 2-3 నెలలు హాస్పిటల్ ఉన్నా. కానీ జ్వరం వస్తుంది, తింటే వామిటింగ్ అవుతుండే. ప్రాణం బాలేకుండా డిశ్చార్జ్ అయ్యి వచ్చినాం. వచ్చి దర్శనం చేసుకున్నాం, ఇక్కడ ఉన్నాము. అప్పటి నుంచి ప్రాణం బాగుంటుంది. మొక్కులు కోరిక నెరవేర్చుగా స్వామివారు దయతోని నెరవేరడం వలన రెండోసారి ఇప్పుడు మేము రావడము, గాడిన కోసి స్వామివారికి బోనం చేసి ఫంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము హైదరాబాద్ నుంచి దూరం రావడానికి కారణము స్వామివారి మహిమ చాలా అమోఘము. క్రీస్తు శకం 500 ఏళ్ల కిందట చోళ చాళుక్యులు, ఆ తర్వాత కాకతీయులు సూర్యాపేట జిల్లా ఉండ్రుగొండ కేంద్రంగా పరిపాలన సాగించారు. అప్పట్లో ఉండ్రుగొండ గుట్టపై శివాలయం, లక్ష్మీ నారసింహ ఆలయం, లింగమతుల స్వామి, చౌడమ్మల ఆలయాలు నిర్మించారు. యాదవరాజుల కాలంలోనే ఉండ్రుగొండ కేంద్రంగా లింగమతుల స్వామి చౌడమ్మల జాతర అంగరంగ వైభవంగా జరిగేదట. జాతర జరిగే సమయంలో ఓ గర్భిణి కొండ ఎక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడిపోయి మరణించిందట. విషాద ఘటనకు చలించిన లింగమతుల స్వామి భక్తుల సౌకర్యార్థం పాలసేర్లయ్య గుట్టపై వెలుస్తానని చెప్పాడట. కాలక్రమేణా చోళ చాళుక్యులు, కాకతీయుల సామ్రాజ్యం పతనమై దేవాలయాలు శిథిలావస్థకు చేరాయి. నవాబుల కాలంలో కొందరు దుండగులు లింగమతుల స్వామి చౌడమ్మల విగ్రహాలు దొంగిలించి బావిలో పడవేశారట. ఉండ్రుగొండ ప్రాంతంలో గొర్రెలు, ఆవులు మేపుకుంటున్న కేసారం గ్రామానికి చెందిన యాదవులు, రెడ్డివారికి స్వామి కలలో వచ్చి విగ్రహాలను తీసి గొల్లగట్టుపై ప్రతిష్ఠించమని చెప్పారట. స్వామి ఆజ్ఞ మేరకు యాదవ సంప్రదాయం ప్రకారం 2 విగ్రహాలను పాలసేర్లయ్య గుట్టపై ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారట. శంకరుడు రాక్షసులకు వరం ఎక్కువ ఇచ్చిండు. దేవతల మీదకే వాళ్ళు దాడే రాజు అవతారం ఎత్తి లింగమంతుల సాయం అయ్యి యుద్ధం చేస్తే ఆ రాజు కూడా 5 కాకుండా ఒక్క సుక్క రక్తం కింద పడితే 1000 మంది పుడుతుంది. భగవంతునికి కూడా చెమట వచ్చింది. ఆ చెమట తీసి ఆ బండకేసినప్పుడు ఆదిశక్తి సౌడమ్మ పుట్టింది. ఈ 4 భూమండలం మొత్తం 4 పరిచింది. యుద్ధం మొదలు పెట్టిండు స్వామి. అప్పుడు మొండాలతో సహా 4 మీదనే పడ్డాడు. రాక్షసులు అందరు అయిపోయినాక ఆ మొండేలతో సహా కడుపులకు మింగింది. గొల్లగట్టుపై లింగమతుల స్వామి చౌడమ్మలు వెలిసిన నాటి నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి లింగమతుల స్వామి జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఏటా మాఘశుద్ధ పాడ్యమి తర్వాత వచ్చే ఆదివారం రోజున కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను పెద్దగట్టుకు తీసుకువచ్చి దిష్టికుంభం నిర్వహిస్తారు. దిష్టికుంభం తర్వాత తిరిగి దేవరపెట్టె కేసారం చేరుకుంటుంది. అక్కడ పౌర్ణమి వరకు పూజలు నిర్వహిస్తారు. మాఘ పౌర్ణమి తర్వాత ఆదివారం రోజున జాతర ప్రారంభమవుతుంది. కేసారం గ్రామం నుంచి దేవర్లను గొల్లగట్టుకు తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. ఆదివారం రోజు గుడి చుట్టూ గంపల ప్రదక్షిణ, సోమవారం చౌడమ్మకు బోనాలు, మొక్కుల సమర్పణ, మంగళవారం చంద్రపట్నం, బుధవారం నెలవారం చేస్తారు. ఇతర పూజా కార్యక్రమాలతో గురువారం రోజున జాతర ముగుస్తుంది. ఈ లింగమంతుల స్వామి జాతర ఎట్లా జరిగిందంటే, మొదట మా మెందపోయిన వారు గొర్రెలవారు అనగా రెడ్డివారు ఆవుల జువాలు దోలుకొని పెద్దగుట్ల మేపలో పోతే అక్కడ నీళ్ళు దొరకక అల్లాడుతుంటే ఒక మనిషి దేవరు వచ్చి పలాని కాడ బావి తోడిస్తే నీళ్ళు దొరుకుతాయని చెప్తే అప్పుడు ఆ బావి తోడుతుంటే ఈ విగ్రహాలు బయటపడి తర్వాత మేము లింగమంతుల స్వామి, శంకరుని వరం పుట్టిన లింగమంతుల స్వామి అనేది అక్కడ ప్రతిష్టమై మా యాదవుల మనిషికి చెప్పడం జరిగింది. జరిగితే ఆ గుట్ట మీదకి ఎక్కలేరు అని చెప్పి పాలసేర్ల గుట్ట అంటారు దీన్ని. ఈ గుట్ట మీద పెట్టి నిర్మించుకోవడం జరిగింది. మైలపట్నం వేస్తాం, మైలపట్నం మీద జూమి కుక్క పెడతాం. పెట్టి 2 బోనాలు ఉంటాం, రాశి బోనం, మైల బోనం ఉంటాం. అలా కొంత తీసుకుపోయి మళ్ళీ ఆ దేవుళ్ళకు కూడా పెడతాం. పెట్టి అప్పుడు దేవుళ్ళకు పూజిస్తాం. ఇక తెల్లారికి అట్లా మళ్ళీ గొర్రెలకు వస్తాం. గొర్రెలకు వచ్చినప్పుడు మళ్ళీ బోనాలు ఉంటాం. మాదేమో బద్దె గొర్రె, తొలి గొర్రెమో మెట్టపోయిన వాళ్ళు, గొర్రెలు ఆయనదేమో తొలి వరద గొర్రె. ఆ 3 ఒకసారి కోస్తాం. ఈ నెల 12న ప్రారంభమై 16న ముగియనున్న జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.